ఈ అక్షయ తృతీయకు బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో గోల్డ్ పై 6% నుంచి 9% వరకు డిస్కౌంట్, జీరో మేకింగ్ చార్జెస్. కానీ తాతగారు చిన్నప్పుడు ఆయనకు ఉండేదంట కదా, నువ్వు డాక్టర్ అవ్వాలి, నువ్వు మంచి ఎడ్యుకేషనిస్ట్ అవ్వాలి, నువ్వు మంచి బిజినెస్ మ్యాన్, ఇలా ఉండే. బట్ హీ నెవర్ యూస్ టు ఫోర్స్ అన్నమాట. లైక్ ఫోర్స్ అంట కదా డాక్టర్ అవ్వాలనేది. అంటే హీ యూస్ టు సజెస్ట్ అనమాట. అంటే నువ్వు అవమ్మ డాక్టర్ అయితే బాగానే ఉంటుంది అని చెప్పేవాళ్ళు, బట్ ఫోర్స్ ఎప్పుడు చేసేవాళ్ళు కాదు. లైక్ సజెషన్ ఇచ్చేవాళ్ళు. అంటే నీ మైండ్ సెట్ కి ఇది బెటర్ ఏమో, నీ మైండ్ సెట్ కి ఇది బెటర్ అన్నట్టు. అంటే మేము నేను 10th 11th వచ్చినప్పుడు కూడా యూస్ టు కీప్ అడ్వైసింగ్ బేసిక్లీ. సో బికాస్ ఆబ్వియస్లీ ఆయన జర్నీలో హీ వుడ్ హావ్ సీన్ అ లాట్ ఆఫ్ పీపుల్, లో లెవెల్ నుంచి హైయెస్ట్ లెవెల్ దాకా చూస్తుంటారు. సో మన ఇండివిజువల్ మైండ్ సెట్ ఎలా ఉంది అనేది హీ కెన్ ఈజీలీ గెస్. సో నీకు ఏది వర్కౌట్ అవుతుంది అనేది హీ యూస్ టు సజెస్ట్ యాక్చువల్లీ. ఎందుకు అందరికి ఆల్మోస్ట్ ఎస్ తోనే స్టార్ట్ అవుతుంది. ఆయన సెంటిమెంట్ అది ఎస్ తో స్టార్ట్ చేయాలని. అండ్ హీ లైక్స్ ద లెటర్ ఎస్. అందుకనే మా తాతగారి సింబల్ కూడా ఎస్ ను ఒక 2 లీవ్స్ లా ఉంటాయి బేసిక్లీ. హోమ్ కూడా అంతే ఉంటుంది, బయట గేట్ కదా. ఆ ఎస్ అనే లెటర్ హీ లైక్స్ అలాట్. సో ఇప్పుడు మా కజిన్ బ్రదర్స్ ప్రతి నేమ్ ఎస్ తోనే స్టార్ట్ అవుతుంది, ఇంక్లూడింగ్ మై ఓన్ బ్రదర్. సురక్షిత్ బాబు, సురక్షిత్, వాళ్ళ తమ్ముడు సుచరిత్. నా పేరు సౌగంధ్, నా తమ్ముడు పేరు సౌరభ్. యాక్చువల్లీ సౌరభ్. అండ్ మా రెండో పెద్దమ్మకి చాలా లేట్ గా పుట్టాడు ఒక అబ్బాయి. సో ఆ అబ్బాయి పేరు సిద్ధార్థ్. బాబు పుట్టినప్పుడు డాడీ లేరు కరెక్ట్ గా ఆ టైంలోనే. లైక్ ప్రాబ్లీ జస్ట్ when he passed away, my పెద్దమ్మ was carrying him basically. So but news tells she conceived a child. Okay. So like after so many years they had the kid anamata. So andarki yes. సూపర్. కానీ మీ అందరికి బాస్ మాత్రం మీ తాతగారే కదా. అంటే అది ఫియర్ కన్నా కూడా ఉదయన రెస్పెక్ట్ అండి. అంటే ఆయన ఎదిరించాలనో లేకపోతే ఆయనకి అగేన్స్ట్ గా మాట్లాడాలని లేదు, కానీ మేము అంటే మోర్ లైక్ గ్రాటిట్యూడ్ లాగా. ఈ రోజు ఈ లైఫ్ ఇట్లా ఉందంటే ఆయన వల్లే కదా. సో నెవర్ సే నో అనే ఉద్దేశంతో బేసిక్లీ. ఎక్కువ ఎవరితో అటాచ్మెంట్? గ్రాండ్ సన్స్ తో అందరితోనూ ఉండేవాళ్ళండి. అంటే దగ్గరే ఉండేవాళ్ళం కదా. వీఆర్ హార్డ్లీ 5 minutes అవే. ఇప్పుడు మండే పెద్దమ్మ ఇంటికి వెళ్ళేవాళ్ళంటే ట్యూస్డే మా ఇంటికి వచ్చేవాళ్ళు. అట్లా ఇట్ యూస్ టు బి వెరీ ఫ్రీక్వెంట్. షూట్స్ అయినప్పుడు ఎలా ఉంటదండి? కుకింగ్ చేయటం, కార్ లో జాలీగా బయటికి తీసుకెళ్ళటం ఎలా ఉంటది చిన్నప్పుడు లైఫ్ స్టైల్ తాతగారితో మీది? మేమా అంటే ఎక్కువ ఇట్లా డిన్నర్స్ ఉండేవి. ఐదర్ మేము మా తాతగారి ఇంటికి వెళ్ళడమో లేకపోతే మా తాతగారి ఇటు రావడమో ఇట్లానే ఉండేది. ఎప్పుడైనా కలిసి ఫ్యామిలీగా ఎప్పుడైనా వెళ్ళే వాళ్ళం బయటికి. బట్ మోస్ట్లీ ఇట్ ఇస్ హోమ్ బౌండ్. అంటే మాకు అక్కడ ఈసీఆర్ లో అంటే వేరే వాళ్ళు ఓపెన్ ఎయిర్ థియేటర్ ఒకటి ఉండేది, అప్పుడప్పుడు మూవీస్కి వెళ్ళే వాళ్ళం. బట్ అంటే ఆయనతో బయటికి వెళ్ళేది తక్కువ. ఇట్స్ మోస్ట్లీ హౌస్, విద్ ఇన్ హౌస్. సో మేము మా ఇంట్లో అయినా మేము వాళ్ళ ఇంటికి వెళ్ళడం అయినా అట్లనే ఉండేది ఎక్కువ. ఓన్లీ ఫ్యామిలీ వరల్డ్. ఎస్ అంతే. 100% ఫ్యామిలీ. కార్లు అంటే బాగా ఇష్టమా తాతగారికి? బాగా ఇంట్రెస్ట్. ఏ కార్ వచ్చినా ఫస్ట్ గారు ఇంట్లో ఉండాలంట. అంటే హీ యూస్ టు కార్స్ ఎంజాయ్ చేసేవాళ్ళు బేసిక్లీ. ఆయన ఓన్ డ్రైవింగ్ చేస్తారా? ఓన్ డ్రైవింగ్ చేస్తారు, చేసేవాళ్ళు. బట్ టువర్డ్స్ ది ఎండ్ డ్రైవర్ ఉండేవాళ్ళు. అంటే హీ లైక్స్ డ్రైవింగ్. ఓకే. ఆయనకు ఒక హ్యాబిట్ ఏముండేదంటే, ఆయన షూటింగ్ అయిపోయిన తర్వాత ఆయనకున్న ప్రాపర్టీస్ ఒక రౌండ్ వేసుకుంటా వచ్చేవాళ్ళు. ఎవ్రీడే కంపల్సరీ ఒక రౌండ్ వేసుకుని వచ్చేవాళ్ళు. ఆ ప్రాపర్టీస్ లో వాళ్ళ ఫ్రెండ్స్ ఒక టీ కాఫీ కూర్చొని మాట్లాడుకుని ఈ రోజు ఇక్కడికి వెళ్దాం, నెక్స్ట్ డే ఇంకో ప్రాపర్టీకి వెళ్దాం, అట్లా he used to have that habit. At the same time he used to look around, next available ఏం చేద్దాం ఏంటి అనేది. ఓకే. దీప్తి గారు, ఇప్పుడు వాళ్ళ తాతగారు రౌండ్ వేసుకొని వస్తే సేమ్ అలానే ఉన్నాయి అన్ని. వీళ్ళ నాన్నగారు రౌండ్ వేసుకొని వస్తే సేమ్ అలానే ఉన్నాయి. మా అబ్బాయి వచ్చేటప్పుడు రౌండ్ వేసుకొని సేమ్ అలా. రేపు మీ ఓ రౌండ్ వేసుకొని వస్తే సేమ్ అలా. నేను ఎప్పుడన్నా అంటే రెంటల్స్ బెంగళూరులో బైక్ రెంటల్స్ ఎక్కువ వస్తే వెన్ కంపేర్ టు చెన్నై అంటే లేదు, చెన్నై ప్రాపర్టీ చెన్నైలోనే ఉంటుంది. It's very clear. Sentiment kada. Sentiment exactly. Main they're all emotionally connected. Yes, exactly. In fact, మా అత్తగారు వాళ్ళ నాన్నగారు ఇచ్చిన హౌస్ కి శోభనాచల అని చెప్పి
వాళ్ళ అమ్మగారు ఇచ్చిన హౌస్ కి శోభనాలయ. శోభనాలయ అండ్ శాంత నిలయ అని పెట్టుకున్నారు. ఓకే సో ఓకే. దే ఆర్ మోర్ అది ప్రాపర్టీ లాగా కాకుండా ఎమోషనల్ ఒక్కొక్క కనెక్షన్. సినిమాకి వచ్చిన రెమ్యునరేషన్ ఒక్కొక్క ప్రాపర్టీ లాగా అది ఇంకా అలానే గుర్తుండిపోద్ది కదా. ఎగ్జాక్ట్లీ, అది గ్రేట్. కానీ ఇప్పుడు మీ లైఫ్ స్టైల్ అంతేమో ఇంకా చాలా అంటే ఎలా చాలా గ్రౌండెడ్ గానే ఉంటారు. ఉండే ఇల్లులు కానీ తిరిగే కార్లు కానీ హడావుడి ఏముండదు, ఓన్ డ్రైవింగ్ అది. కానీ మీ మామగారు ఇప్పుడు అనిపించిందా పెద్దది ఒక 4-5 acres లో ఇల్లు కట్టాలి, ఇప్పుడు లైఫ్ స్టైల్ లీడ్ చేయాలని? ఈ మధ్య టాక్ ఎక్కువ వచ్చింది. అంటే ఎందుకు ఇప్పుడు ఆయన అంటే ఇష్టమా, పిల్లలకి ఇష్టమా అది, లేకపోతే ఆయనకి ఇష్టమా? అంటే లేదు, లైక్ హీఈస్ ఆల్రెడీ నియర్లీ 65-66 అండి, టువర్డ్స్ 70. సో ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఆల్రెడీ, ఒక అమ్మాయి ఆల్రెడీ హైదరాబాద్ లో షీ సెటిల్డ్, ఇంకో వాళ్ళేమో 2 బాబులు అనమాట. దే ఆర్ ఆల్సో నాకన్నా 1 year పెద్ద బేసిక్లీ. ఓకే. సో ఇంకా హీ హ్యాస్ ప్రాపర్టీస్ దట్ గివ్ హిమ్ రెంటల్స్ ఇన్ ద సిటీ. సో ఒక పెద్ద ఇల్లు కట్టుకుని హీ వాంట్స్ టు ఒక జాయింట్ ఫ్యామిలీలా పెట్టుకుందామని హీస్ జస్ట్ ట్రైంగ్ టు డూ ఇట్ బేసిక్లీ. ఓకే, అందుకని ఇప్పుడు కట్టారు కొత్తగా. అదే, ఇట్స్ నాట్ బిజినెస్ ఇంట్రెస్ట్, ఫ్యామిలీ అందరు ఒక జాయింట్ ఫ్యామిలీలో పెట్టుకుంటే బాగుంటుంది కదా ఉద్దేశంతో హీస్ ట్రైయింగ్ ఇట్. సో గ్యాదరింగ్ ఉంటుంది, ఫ్యామిలీ గ్యాదరింగ్, అందరూ కలుస్తుంటారా? ఈవెంట్స్ అప్పుడు కలుస్తాం. కలుస్తాం. ఎక్కువ ఎవరు యాక్టివ్ గా ఉండి అందరం మీట్ అవ్వాలి పక్క? వీళ్ళు ఎక్కువ కలుస్తుంటారు, అమ్మాయిలు 3. పెద్దమ్మ వాళ్ళు మేము కలుస్తా ఉంటాం. ఓకే. అంటే నేను ఇటు ఉన్నాను ఇప్పుడు, తను మా కజిన్ చెన్నైలో ఉన్నాడు సురక్షిత్. సో హాలిడేస్ లో కలుస్తూనే ఉంటాం. ఇన్ఫాక్ట్ స్కూలింగ్ కాలేజ్ టైం కు కూడా యూస్ టు గో అవుట్ మూవీస్ కానీ, లేకపోతే ఇప్పుడు మేము చెన్నైలో ఉండడం వల్ల అక్కడ తెలుగు ఇన్ఫ్లుయెన్స్ పెద్ద ఉండదు. సో మేము ఓపెన్ గా ఏ థియేటర్కి వెళ్ళినా ఏం వెళ్ళినా నో వన్ యూస్ టు బాదర్ బేసిక్లీ, యూస్ టు గో అవుట్ ఆఫన్. కానీ వన్ గ్రేట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు శోభన్ బాబు గారి మాటని మీ అమ్మలు లేకపోతే మీ మామగారు ఎలా పెళ్లి చేసుకున్నారో, ఆయన తెచ్చిన మంచి సంబంధాలు, గ్రాండ్ సన్స్ కూడా అందరూ అరేంజ్డ్ మ్యారేజెస్, మళ్ళీ అందరూ స్మార్ట్ గా బాలీవుడ్ హీరోస్ లాగా ఉన్నారు మళ్ళీ. కానీ నిజంగా అది గ్రేట్. అంటే ఇట్స్ లైక్ హౌ యూ గ్రూమ్ యువర్ కిడ్స్ కదా. నేను నా అబ్బాయిని ఒక మైండ్ సెట్ తోనే పెంచానంటే దే బిలీవ్ దట్ ఇస్ కరెక్ట్. సో మా పేరెంట్స్ అలా మమ్మల్ని ఒక పాత్రలు తీసుకొస్తే వి బిలీవ్ దట్ దిస్ ఇస్ కరెక్ట్. సో ఐ థింక్ దట్స్ హౌ ఇట్ ఇస్. బట్ పెళ్ళైన తర్వాత ఫ్రెండ్ లా మారిపోయారండి, లేకపోతే ఇంకా అంతే షై? లేదు లేదండి, చేశారా గుంటూరు వాళ్ళ స్టైల్? హీ ఓపెన్స్ అప్, కాకపోతే ఎక్కువ మాట్లాడటమే తక్కువ జనరల్ గా. ఓకే ఓకే. ఉండే ట్రిప్స్ సరదాగా లైఫ్ లో? యుఎస్ నుంచి వచ్చేటప్పుడు యూరప్ కి వెళ్ళాము. వి ట్రావెల్ డిఫరెంట్ కంట్రీస్ యాక్చువల్లీ. ఓకే ఓకే. తనకి ఇష్టం బాగా ట్రావెలింగ్. ఓకే. సో వి ఆ ఆస్పెక్ట్ లో మార్చేసి, అంటే వీళ్ళందరికీ ఎలా అంటే ఒక టీవీ, ఒక మంచి నైస్ కౌచ్, ఏసీ రూమ్ చాలు. దట్స్ హిస్ హ్యాపీనెస్. అండ్ ఫుడ్, దట్స్ ఆల్. ఓకే. ఇంకా అట్లా అయితే కష్టం, సగం తిరుగుదాం అంటే ఇంకా తప్పదు కదా. ఇంకా వెరీ ఎనర్జెటిక్ యాక్చువల్లీ. ఓకే. సో సో ఐ గో విత్ ద ఫ్లో. స్మార్ట్ వర్కర్స్ ఎప్పుడు కూడా ఎనర్జెటిక్ గానే ఉంటారు. హార్డ్ వర్క్ చేసే వాళ్ళే ఎనర్జెటిక్ గా ఉండలేరు, డల్ అయిపోతారు చేసి హార్డ్ వర్క్. కానీ మీరు సురక్షిత్ గారు లాగా ఎప్పుడు బాడీ ఆ రేంజ్ లో పెంచుదామని అనుకోలేదా? ఏంటి అదొక ప్యాషన్, అదొక ప్యాషన్ అన్నమాట. ఇప్పుడు రేపు హీస్ కమింగ్ డౌన్, వీ హ్యావ్ ఎన్ ఈవెంట్ టుగెదర్. రేపు పోస్ట్ ఈవెంట్ వచ్చావు కదా, విజయవాడ వచ్చారు కదా, రండి ఇక్కడ డిన్నర్కి వెళ్దామని. జిమ్ కి వెళ్దాం. జిమ్ లో ఎప్పుడు ఒక్కరోజు వచ్చి ఒక ఈవెంట్ కోసం వచ్చి ఆ రోజు కూడా జిమ్. అంటే ఫిట్నెస్ ప్యాషన్. అంటే మా ఫ్యామిలీ ఆయనకి ఒకటే, others are also a little bit fitness conscious గానీ he does it out of passion. For him fitness is very important. అసలు నార్మల్ గా ఆయన చూస్తే ఎవరైనా తెలియని వాళ్ళైతే ఏదో హాలీవుడ్ నుంచి వచ్చుంటాడు, సినిమా షూటింగ్. మా పెళ్ళప్పుడు మా సైడ్ అందరు ఫుట్బాల్ ప్లేయర్ లా ఉన్నాడు, ఫుట్బాల్ ప్లేయర్ లా. ఈయన గురించి అసలు పెళ్లి కొడుకు గురించి మాట్లాడుకోవడానికి సురక్షిత్ గురించి, సన్నీ బాబు గురించి చాలా ఫుట్బాల్ ప్లేయర్ లా ఉన్నాడు, బాగున్నాడు ఆ అబ్బాయి. దట్స్ జనరల్లీ హీ గాట్ దట్ గుడ్ లుక్స్ ఇన్ దట్ ద బాడీ అండ్ హీ క్యారీస్ ఇట్ వెరీ వెల్. అవునవును. ఆయన కూడా ఈ సైడ్ కదా మ్యారేజ్ చేసుకుంది. సన్నీ సిరియక్క ఇస్ ఫ్రమ్ విజయవాడ. సో ఇప్పుడు మీ మెయిన్ గోల్ ఓన్లీ ఎడ్యుకేషన్ రన్ చేయటం, ఇదే గోల్? ఇంకా వేరే బిజినెస్ లు, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్? రియల్ ఎస్టేట్ ఆల్వేస్ అందరు చేస్తారండి. ఇండియాలో అందరు రియల్ ఎస్టేట్ చేస్తారు ఆన్ సైడ్.
కొంతమంది మెయిన్ if you స్ట్రీమ్ have money you can buy and invest something, అంతేగాని we don't want to get into any other business venture. ఓకే, డివేట్ అవ్వాల్సిన అంటే ఇక్కడ వచ్చే ప్రొసీడ్స్ ని ఎక్కడ పార్క్ చేయాలి, దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి, అది వెరీ కామన్ అందరూ చేసేది. ఓకే ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ వి ఓన్లీ డూ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్. Yeah. ఓకే ఓకే, అంటే ఎలా అంటే మల్లారెడ్డి గ్రూప్ లాగా ఆంధ్రప్రదేశ్ లో అంటే వి యాక్మీని ఎవ్రీ టౌన్ లో లైక్ ఇప్పుడు గుంటూరు, విజయవాడ, నెక్స్ట్ నెల్లూరు, next తిరుపతి, వైజాగ్. అంటే ఒక ఫార్ ఫెచ్ ప్లాన్ ఏం వేసుకోలేదు. లైక్ వీఆర్ టేకింగ్ ఇట్ స్టెప్ బై స్టెప్. ఓకే, ఇప్పుడు ఇక్కడ కన్సాలిడేట్ అయిపోయింది, లెట్స్ ట్రై సిటీ. గుంటూరు అండ్ విజయవాడ రన్నింగ్ వెల్. ఇప్పుడు హైదరాబాద్ ప్లాన్ చేస్తున్నాం. హైదరాబాద్ లో కూడా వి డోంట్ వాంట్ లాంచ్ బిగ్ స్కూల్ ఫస్ట్ ఇయర్. ముందు ప్రీ స్కూల్స్ ఒక 2-3 లాంచ్ చేసుకొని ఫీడర్స్ వచ్చాక ఒక 3 years జోన్ లో వి వాంట్ టు ప్లాన్ బిగ్ స్కూల్. ఓకే, సో అట్లా వీఆర్ ప్లానింగ్. సో ఫర్ హైదరాబాద్ ఎస్ వి ఆల్రెడీ స్టార్టెడ్. ఇంకా మిగతా చూడాలి. ఇక్కడ ఏ ఏరియాలో స్టార్ట్ చేశారు? అక్కడ ఇక్కడ జూబ్లీ హిల్స్ లో వీఆర్ ఆల్మోస్ట్ ఫైనలైజింగ్ అండి. ఐదర్ బంజారా హిల్స్ కానీ ఫిల్మ్ నగర్ 2 ప్రాపర్టీస్ అనుకుంటున్నాం. ఒకటి జూబ్లీ హిల్స్, ఫైనలైజ్ సో మీరు హైదరాబాద్ వస్తే మళ్ళీ గుంటూరు రాలేరు. అక్కడ లైఫ్ స్టైల్ అలవాటు పడితే ఇంకా అంటే లైక్ యూజువలీ షీ టేక్స్ కేర్ అ లాట్ ఆఫ్ ద ప్రీ స్కూల్ అన్నమాట. ఓకే, అండ్ నాకు మై టైమ్ ఇన్ ద పెద్ద స్కూల్లో ఇట్ టేక్స్ లాట్ he ఆఫ్ టైం. won't move out of that big school and hill station. Yeah, so if she's not available then I'll travel, or else she will keep traveling. Generally we don't have plan to settle in Hyderabad. Yeah. టీమ్ ఉంటుంది. అంటే హైదరాబాద్ లో గుడ్ థింగ్ ఏంటంటే యూ ఫైన్ గుడ్ అంటే హెచ్ఆర్ పీపుల్ దొరకటం ఈజీగా ఉంటుంది. అవును, రిసోర్సెస్ ఈజీగా దొరుకుతారు. సో అది మీ ఏజ్ వాళ్ళు ఎప్పుడెప్పుడు 5 అవుతుందా 4 అవుతుందా, లేకపోతే వెళ్ళి ఒక 1 hour స్కూల్ చూసేసి వచ్చేద్దామా, ఇది ఉంటుంది. కానీ మీరు స్కూల్లోనే పైన ఇల్లు పెట్టేసుకొని కోవిడ్ టైం అంతా వి యూస్డ్ రన్ ఆన్లైన్ క్లాసెస్ ఫ్రమ్ ద సేమ్ బిల్డింగ్. పైనే ఉంటా చేసేవాళ్ళం. ఇప్పుడు నౌ వి ఎక్స్టెండెడ్ దిస్ హౌస్. సో బట్ ఇప్పుడైనా ఇంట్లో ఉండేది తక్కువ. ఇప్పుడు ఇన్ఫాక్ట్ ఇల్లు కట్టాక ఇదే. సో ఇన్ని అవర్స్ ఇక్కడ ఉంటాం ఇదేనా పోన్లే. He goes off morning 8 and come back at 8. 12 hours in school 12 only hours. he'll be there. Almost 8:30, evening 7:38. సూపర్, గ్రేట్ అండి. అసలుకి చాలా మంది మారుతారు మగవాళ్ళు ఆఫ్టర్ వాచింగ్ దిస్ ఇంటర్వ్యూ. మనం ఏంట్రా 6 hours వామ్మో వయ్యా అంటున్నాం అని చెప్తారు. బట్ మూవీస్ చూస్తుంటారండి? యా, చూస్తాం. we see quite a few movies. వీకెండ్ లో మాకు దట్స్ ఓన్లీ టైం పాస్. ఓకే, సో ఐదర్ ఓటీటీ గానీ థియేటర్ వి జస్ట్ గో. ఎవరు ఫేవరెట్ యాక్టర్స్ ఇప్పుడున్న హీరోస్? లైక్ నథింగ్ స్పెసిఫిక్ అండి. జస్ట్ మూవీ స్టోరీ బాగుంటే వి కీప్ గోయింగ్. ఎవరు పలానా యాక్టర్ అనేది ఏం లేదు. వి జస్ట్ గో విత్ స్టోరీ అంతే. అంటే ఇప్పుడు బికాస్ గ్రోన్ అప్ ఇన్ చెన్నై ఐఎమ్ వెరీ ఫ్లూయెంట్ ఇన్ తమిళ్ ఆల్సో. సో ఐ కెన్ ఈవెన్ స్పీక్ అండ్ రీడ్ రైట్ తమిళ్ ఆల్సో. సో తనకి తమిళ్ మూవీస్ కూడా ఎక్స్పోజ్ చేస్తాను. సో నౌ షీఈస్ వాచింగ్ బోత్. సో వి జస్ట్ గో ద ఫ్లో, స్టోరీ లైన్. పలానా యాక్టర్ అనేది. కానీ బాగా యాక్ట్ చేస్తున్నారు అనిపించిన యాక్టర్స్ ఉంటారు కదా, లైక్ మన తెలుగు వాళ్ళు. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, వీళ్ళందరూ ఐ థింక్ సేమ్ సురక్షిత్ గారు కూడా మహేష్ బాబు పేరు చెప్పారు. ఓకే, అంటే ఈ రోజు దే ఆర్ ఆల్ లైక్ బాగా దే ఆర్ పుట్టింగ్ ఇన్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ కదండి. అవును అవును, వాళ్ళ స్టేజ్ కి వచ్చారంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. అవును అవును. బట్ దీప్తి గారు, శోభన్ బాబు గారికి 2 హీరోయిన్స్ ఉంటేనే సినిమా హిట్. మీకు అబ్బా కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది శోభన్ బాబు గారికి, హీరోయిన్ తో బాగుంటుంది అనిపించే సినిమా హీరోయిన్ అంటే ఎవరని చెప్తారు మీకు? నాకు ఏమండి వచ్చిందిలో ఆ పేరు, ఆ పార్ట్నర్షిప్ నచ్చుతుంది. వాణిశ్రీ గారు. సో ఏమండి ఆవిడ వచ్చింది, అందరికి ఫేవరెట్ అండి, నాకు ఫేవరెట్. ఐ మీన్ ఆ కాంబినేషన్ బాగుంది, కెమిస్ట్రీ చాలా బాగుంది. ఇద్దరులో అయితే వాణిశ్రీ గారు సూపర్. ట్రూ సార్, వాణిశ్రీ గారా శారదా గారా? ఏమా నిజం చెప్పండి ఇంట్లో. అంటే నాకు ఆ సినిమా అంత మెమరీ లేదు. అయ్యయ్యో కదా, ఫుల్ ఎస్కేప్. అంటే నాకు మిగతా సినిమాస్ బాగా గుర్తు. ఆయన ఇంకా ప్రైమ్ టైం ఇప్పుడు అదే సోగ్గాడు ఇవన్నీ బాగా తెలుసు యాక్చువల్లీ. సోగ్గాడు కానీ, సంపూర్ణ రామాయణం కానీ ఇవన్నీ ఆయన ప్రైమ్. డైలాగ్స్ గుర్తున్నాయా? డైలాగ్స్ అంటే ఐ యూస్ టు ఎంజాయ్ ద ఫిల్మ్స్ కానీ డైలాగ్స్ ఐ డోంట్ అంటే అంత గుర్తులేవు. మీకు ఎవరి కాంబినేషన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుంది? తాతగారు కనిపించిన హీరోయిన్? తాతగారిది అయితే వాణిశ్రీ గారు ఆబ్వియస్లీ చాలా సినిమాస్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ జయప్రద గారు చాలా సినిమాస్ చేస్తారు. ఓకే, జయసుధ జయప్రద కాంబినేషన్ కూడా ఐ థింక్ దే హావ్ డన్. కానీ తాతగారు ఒకటి అనేవాళ్ళంట, ఏ డైరెక్టర్ వచ్చినా హీరోగానే లైఫ్ స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్లీ.
ఒకవేళ చచ్చిపోయినా కానీ హీరోగా హీరోగానే చచ్చిపోవాలి. అంటే పబ్లిక్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా లేదు. శోభన్ బాబు గారు చేశారు అనిపించుకోవడం నాకు ఇష్టం లేదని ఎవ్రీ క్యారెక్టర్ రిజెక్ట్ చేశారు, ఎవ్రీ డైరెక్టర్ వచ్చినా కానీ రిజెక్ట్ చేశారు. ఎందుకంటే అతనిలో నాజర్ గారి క్యారెక్టర్ తాతగారు చేయాలని నేను విన్నాను. అంటే ఆయన ఉద్దేశంలో పబ్లిక్ వ్యూలో నేను ఒక హీరోగానే ఉండాలి అని. సో నేను ఎగ్జిట్ అయ్యే టైం విల్ బి ద లాస్టింగ్ ఇమేజ్. ఆ లాస్టింగ్ ఇమేజ్ అనేది మనకి ఒక హీరోగానే ఉండాలనేది బాగా మైండ్ లో ఉండేది ఆయనకి. అదే మీరు అన్నట్టు అతడు సినిమాలో ఆఫర్ కూడా వచ్చింది యాక్చువల్లీ, బట్ హీ సెడ్ నో. అంటే ఎందుకంటే అది హీరో రోల్ కాదు కాబట్టి హీ డజంట్ వాంట్ టు డూ ఇట్ యాక్చువల్లీ. ఈవెన్ ఐ థింక్ అన్నమయ్య సినిమాలో కూడా హీ గాట్ సమ్ రోల్, ఈ దేవుడ్ సుమన్ గారు రోల్ హీ గాట్ ఇట్ యాక్చువల్లీ. సో బట్ అది కూడా హీ సెడ్ నో బేసిక్లీ. ఎందుకు అంత పెద్ద డిసిషన్ తీసుకున్నారు? తాతగారు బాగా హెల్దీగా ఉన్నప్పుడే రిటైర్మెంట్ ఇచ్చేసి రైట్, చాలా ఎర్లీగా రిటైర్ అయినట్టే యాక్చువల్ గా. మిగతా ఫిల్మ్ స్టార్స్ అందరూ ఎట్లా ఆ రోజులు ఎలా ఉండేదంటే హీరోస్ అయిపోయిన తర్వాత ఫాదర్ రోల్, అంకుల్ రోల్ అలా వెళ్ళేవాళ్ళు యాక్చువల్లీ. బట్ ఆయనకి అది ఎందుకో హీరోగానే ఎగ్జిట్ అవ్వాలనేది స్ట్రాంగ్ గా పడిపోయింది. అంటే జనాలకు గుర్తుండే ఇమేజ్ అది హీరో. అంటే ఒక పిక్చర్ గుర్తు రావాలంటే హీరో ఇమేజ్ గుర్తు రావాలనే ఉద్దేశంతో సూపర్ కదా. అంటే తాతగారు చనిపోవడం ఎలా అండి? కొంతమంది ఏమో హార్ట్ స్ట్రోక్ అని చెప్తుంటారు, కొంతమంది వెళ్ళొచ్చిన వాళ్ళేమో బ్లడ్ ఉంది పైనుంచి పడిపోయారు అంటుంటారు. అసలు ఏంటి, అసలు ఏం జరిగింది? సో యాక్చువల్ గా ఆయనకి ఎట్లా అయిందంటే లైక్ ఇట్లానే ఒక సండే మార్నింగ్ సంథింగ్ మ్యాసివ్ హార్ట్ అటాక్ లో వచ్చింది. సో ఇప్పుడు కొంతమందికి హార్ట్ అటాక్ వస్తే ఇఫ్ ఇట్స్ నాట్ సో మ్యాసివ్ ఇంకా హాస్పిటల్కి వెళ్తే దే కెన్ గెట్ ట్రీటెడ్. ఒకేసారి మ్యాసివ్ గా వచ్చి హీ ఫెల్ ఫార్వర్డ్ అనమాట, కింద పడిపోయి అట్లా రాకింగ్ చైర్ లో ఉండగా మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చి ఫెల్ ఫార్వర్డ్. అండ్ ఇక్కడ స్పెక్స్ ఉండేది, ఆ స్పెక్స్ ప్రెస్ అయింది యాక్చువల్ గా. సో అందుకని ఆ కట్ అట్లా ఉండిపోయింది. అంతేగాని హీ డిడ్ంట్ ఫాల్ లైక్ ఎనీ అదర్ వే. హార్ట్ అటాక్ వచ్చి ఫెల్ ఫార్వర్డ్ అండ్ ఒకేసారి మ్యాసివ్ గా వచ్చేసరికి టైంలో ఎవరు లేరు, అంటే ఉన్నారు, అంటే కిందే ఉన్నారు. He just went to washroom, he was getting ready, inka he got ready and he just usually he has the habit of reading a book. So ready అయిపోయిన తర్వాత he was like sitting in the rocking chair and the book చదువుతా ఉండగా sudden గా I think he just got the massive heart attack and it happened. చాలా ఎంత ఉంటుంది తాతగారు ఏజ్ ఎప్పుడు? 70? yes అండి, ఆల్మోస్ట్ I would say 70 దగ్గర 72 అట్లా. ఓకే, ఆల్మోస్ట్ చాలా హెల్తీగా ఉన్నారు. 85 దాకా ఉండేవాళ్ళు. సో మేము అందరూ అన్ఎక్స్పెక్టెడ్ టోటలీ బేసిక్లీ. చాలా హెల్తీగా ఫుడ్ కూడా చాలా మెయింటైన్ చేస్తారని చెప్పారు. కానీ బిగ్ లాస్ అండి ఆయన. లైక్ చాలా మంది నమ్మల యాక్చువల్లీ, ఎవరు నమ్మలేదు. సో ఎనీహౌ ఆయన ఏదైతే కలగన్నారో అలానే ఫ్యామిలీ అంతా సేమ్ అలానే ఉన్నారు. ఆయన లెగసీని సినిమాలో కంటిన్యూ చేయకపోయినా కానీ ఆయన ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో ఆయన మైండ్లో గ్రాండ్ సన్స్ కూడా ఇలా సెటిల్ అవ్వాలి, సినిమాకి రాకూడదు, వాళ్ళ ప్రొఫెషన్స్లో ది బెస్ట్. శోభన్ బాబు గారు గ్రాండ్ సన్స్ అంటే ఒక రెస్పెక్ట్ ఉండాలి. అదే ప్రొఫెషన్స్లో మీ అందరూ లీడ్ చేయటం, అట్ ది సేమ్ టైం బయట తాతగారి పేరు చెప్పుకొని బిల్డప్ లేదు, తాతగారి పేరు చెప్పుకొని మార్కెటింగ్ లేదు, తాతగారి పేరు చెప్పుకొని ఇది మేము చేస్తున్నాం మీరు సపోర్ట్ చేయండి అని కూడా లేదు. సో నిజంగా గ్రేట్. మీరు ఇలా ఉన్నారు కాబట్టి సొసైటీ ఇప్పటికీ శోభన్ బాబు గారు అంటే ఆ గౌరవం, ఆ ఫ్యామిలీ అన్న అదే గౌరవం, ఆయన గ్రాండ్ సన్స్ అన్న అదే గౌరవం, రేపు మీ పిల్లలు వచ్చినా కానీ సేమ్ అదే గౌరవం ఉంటుందండి. అది నిలబెట్టుకున్నందుకు, ఆయన కోసం మీరు అదే విధంగా పెరిగినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ అప్ అండ్ థ్యాంక్ యూ. అండ్ మంచి స్కూల్స్ రన్ చేస్తున్నారు. యాక్మీ గ్రూప్ను కూడా చాలా పెద్ద గ్రూప్ చేయాలని చెప్పేసి విత్ మీ వైఫ్ సపోర్ట్తో, అండ్ మీ సపోర్ట్ కూడా అలానే ఉంది ఆయనకి. సో మేడ్ ఫర్ ఈచ్ అదర్ అండి అంతే. సో ఒకళ్ళు సాఫ్ట్ ఒకళ్ళు హార్డ్ వర్కర్ అని మీ మదర్ చెప్పినప్పుడే అనిపించింది. ఎనీహౌ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్కి, తాతగారు ఫ్యాన్స్కి? అదేనండి లైక్ సో వెరీ హ్యాపీ ఇట్లా టు బీ బార్న్ ఇన్ దిస్ ఫ్యామిలీ అండ్ టు క్యారీ ఫార్వర్డ్ దిస్ లెగసీ. సో తాతగారు ఫ్యాన్స్ అందరికి ఒక బిగ్ థ్యాంక్స్. ఇంకా కూడా ఆయన ఇప్పుడు మనతో లేని టైంలో కూడా ఆయన కోసం ఈవెంట్ చేయడం, ఫంక్షన్ చేయడం ఇంకా కూడా చేస్తున్నారు. సో ఐ ట్రూలీ థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ మేము లైక్ వీఆర్ స్టెప్పింగ్ ఇంటూ హైదరాబాద్ అండ్ లాంచింగ్ ద స్కూల్. సో మీరందరూ కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తారనే ఉద్దేశంతో వీఆర్ కమింగ్ ఫార్వర్డ్. అండ్ సో థ్యాంక్స్ అలాట్. కుదిరితే హైదరాబాద్లో యాక్మీ
శోభన్ బాబు స్కూల్స్ అని పెట్టండి. Yeah. అంటే ఆయన గుర్తుగా మా అందరికి కొంచెం. సో థ్యాంక్ యూ అండి. to live according to his words, like health important first, యా health, peace, then wealth. Yes. So Yeah, we yeah, still want to do that. అమ్మ మీ దగ్గర పీస్ చాలా ఉంది. Yeah, yeah. సూపర్ అండి. సో ఇలానే కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇద్దరికి థ్యాంక్ యూ సో Thank మచ్ you. దీప్తి Thanks. గారు Thank you. అండ్ సౌగన్ కృష్ణ గారు. Thank థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you. Thank you. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.